సో రీసెంట్గా ఒక పేషెంట్ నన్ను వచ్చి అడిగారు, సార్ మా రిలేటివ్స్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ట్యాబ్లెట్స్తో ట్రీట్ చేశారు కదా, మీరు ఎందుకు సర్జరీతో ట్రీట్ చేస్తున్నారని. అండ్ అట్ ద క్రక్స్ ఆఫ్ ఇట్, ఇది చాలామందికి వచ్చే కన్ఫ్యూజన్ కూడా. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సినట్టు ఏంటంటే, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రెండు రకాలు. ఒకటి థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇంకోటి థైరాయిడ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. ఇవి రెండు కూడా వేరే వేరే. మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమా లేదంటే థైరాయిడ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమా అని డిఫరెన్షియేట్ చేయాలి. థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం అంటే ప్యూర్లీ థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ మెడికేషన్స్. సో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేటివి పెడుతూ ఉంటాం, ఎక్కువ ఉన్నప్పుడు థైరాయిడ్ కంట్రోల్ చేసేటువంటి వేరే రకమైన ట్యాబ్లెట్స్ పెడుతూ ఉంటాం. అదే థైరాయిడ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, థైరాయిడ్లో ఒక గడ్డ కానీ లేదంటే ట్యూమర్ లాంటిది కానీ కనిపించినప్పుడు దానికి జనరలీ అబ్జర్వేషన్ అంటే ఏమీ చేయకుండా ఉండొచ్చు, చిన్నగా ఉన్నప్పుడు లేదంటే లో రిస్క్ ఉన్నప్పుడు, లేదంటే సర్జరీ. సో దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సో ఈ రెండింటిని కూడా కన్ఫ్యూజ్ కాకూడదు.